ఈ ప్రపంచాన్ని కుదిపేస్తున్న వార్త మీ ముందుకొచ్చింది. నిత్యానంద ఈ పేరు చెబితే ఎవరికైనా ఒక్కసారిగా ఆశ్చర్యం కలగడం ఖాయం. అసలు ఆయన ఎవరు? ఒక యోగి, ఒక ఆధ్యాత్మిక గురువు, లేక ఏదైనా మహామాయ? ఇప్పుడు మరో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిత్యానంద నిజంగా చనిపోయారా, లేక ఇది ఒక కొత్త కుట్ర? ఈ వార్త ఎంతవరకు నిజం? ఆయన ప్రాణాలను హిందూ ధర్మం కోసం త్యాగం చేశారని, లేదా కథ వెనక మరో మిస్టరీ ఉందా అన్న విషయం చూడబోతున్నాం. ఇప్పటి వరకు నిత్యానంద గురించి ఎన్నో వదంతులు, ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఈసారి విషయం చాలా సీరియస్. ఎందుకంటే కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆయన అసలు ఎక్కడున్నారు? ఆయన స్థితి ఏమిటి? ఎందుకు అంత మౌనంగా ఉన్నారు? మరి నిజంగా ఏమైంది? నిత్యానందకు ఏమైనా అయిందా? ఈ వార్త ఎంతవరకు నిజం? ఈ కథ వెనక ఉన్న అసలు మిస్టరీ ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే. ఎందుకంటే చివరిలో మీకు ఒక నిజం తెలుస్తుంది. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. అసలు వీడియోలోకి వెళ్తే, నిత్యానంద మరణించారని సోషల్ మీడియాలో సమాచారం వ్యాపిస్తుంది. నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ ఆయన మరణాన్ని పేర్కొంటూ ఒక సంచలన వీడియో రిలీజ్ చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడడానికి నిత్యానంద తన ప్రాణాలను త్యాగం చేశారని ఆయన మేనల్లుడు ఒక వీడియోలో పేర్కొన్నాడు. నిత్యానంద వివాదాల్లో చిక్కుకున్న బోధకులలో ఒకరు. 2019లో భారతదేశం విడిచి వెళ్లిన నిత్యానంద కైలాసంలో నివసిస్తున్నట్లు భావిస్తున్నారు. అసలు నిత్యానంద చనిపోయాడా? టిబెట్ లోని కైలాస పర్వతం మీద కైలాస అని పేరు పెట్టారు. దీనికి హిందువులు పవిత్రంగా భావిస్తారు. నిత్యానంద ఇక్కడ నివసిస్తున్నాడని చెప్తారు. ఈ పరిస్థితుల్లో నిత్యానంద మరణించినట్లు నివేదికలు వెలువడ్డాయి. నిత్యానంద సోదరి కుమారుడైన సుందరేశ్వరన్ ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకా నిత్యానంద గత 5 సంవత్సరాలుగా అపస్మారక స్థితిలో ఉన్నారని, డయాలసిస్ చికిత్స పొందుతున్నారని నివేదికలు వెలువడ్డాయి. అయితే దీనిని ఎవరూ ధృవీకరించలేదు. ఈ పరిస్థితుల్లో నిత్యానంద మరణించారన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయాన్ని నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరని ప్రత్యేకంగా తెలిపారు. అంటే నిత్యానంద 2 రోజుల క్రితం మరణించాడని, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆయన తన ప్రాణాలను త్యాగం చేశాడని సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదలైంది. నిత్యానంద స్వస్థలం తిరువన్నామలై. ఆయన ప్రసంగాలకు ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందారు. ఆయన అనేక ఆధ్యాత్మిక ప్రసంగాలకు ప్రసిద్ధి చెందారు. ఇంకా ఆయనపై వివిధ లైంగిక మరియు మోసం కేసులు కూడా నమోదయ్యాయి. నటి రంజిత్తో నిత్యానంద ఉన్న వీడియోలు విడుదలై పెద్ద వివాదానికి, దుమారానికి దారితీశాయి. తర్వాత నిత్యానందపై కూడా వివిధ లైంగిక ఆరోపణలు కూడా వచ్చాయి. నిత్యానందపై వివిధ కేసులు నమోదు కావడంతో ఆయన 2019లో భారతదేశం విడిచి పారిపోయారు. మరియు 1 సంవత్సరం తర్వాత తన సొంత దేశాన్ని స్థాపించారని చెప్పాడు. కైలాస అనే ప్రత్యేక ద్వీపాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన నిత్యానంద ఆ దేశానికి ప్రత్యేక కరెన్సీ, పాస్పోర్ట్, జెండాను సృష్టించారని చెప్పారు. తమిళనాడు ప్రజలను అక్కడ వ్యాపారాలు ప్రారంభించమని కూడా ఆయన ఆహ్వానించారు. అయితే అతను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తూ ఉండేవాడు. ఈ పరిస్థితుల్లో అతని వీడియోలు ఇటీవల పెద్దగా విడుదల కాలేదు. ఆయన ఆరోగ్యం బాగోలేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిత్యానంద మరణించినట్లు సమాచారం లీక్ అయింది. ఈ సమాచారంలో ఏది ఇప్పటివరకు ధృవీకరించకపోవడం పెద్ద గమనార్హం. మరి నిత్యానంద గురించి ఈ వార్త ఎంతవరకు నిజం? ఆయన గుర్తించి ఆయన గురించి వస్తున్న వార్తలు, ప్రచారాలు, అనుమానాలు చూసి ఇవన్నీ ఒకటే స్పష్టంగా చెప్పగలం. ఇది ఇంకా పూర్తిగా తెరపలేని మిస్టరీ. ఆయన నిజంగా ప్రాణత్యాగం చేశారా, లేక ఇది మరొక కొత్త ఎపిసోడా? ఏదేమైనా లైఫ్ గురించి ఇప్పటి వరకు వచ్చిన రహస్యాలు, టిబెట్లు, వార్తలు మాత్రం కుదిపేస్తున్నాయి. ఈ కథలో ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కానీ నిజానికి సమాధానం ఎప్పుడు బయటకు వస్తుంది ఎవరికి తెలియదు. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? నిత్యానంద నిజంగా హిందూ ధర్మం కోసం ప్రాణత్యాగం చేశారా, లేక ఇదో కొత్త మిస్టరీ మాయ? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఇలాంటి మిస్టీరియస్ షాకింగ్ వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సరదాగా కాసేపు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.